పబ్లిక్ హియరింగ్ అనేది ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క ఆలోచనలు మనోభావాలు తెలుసుకోవడమే. ప్రజలు వద్దన్నారంటే వద్దు అంతే. ప్రజలే సుప్రీం, ప్రజల యొక్క నిర్ణయాలే ఫైనల్. ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తాం. అంతే, ప్రజలు అదే ఉన్నారు కనుక అదే అవుతుంది. ఏదైనా సరే అండి, మాకు రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం, కానీ కంపెనీ వాళ్ళు ఓట్లేస్తే గెలవం కదా సార్. ముందు ఇప్పుడు మా మనుగుడు కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వెళ్తాం, ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం. కాకపోతే సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. అయ్యా, ఇక్కడ కంపెనీ వచ్చిందంటే కంపెనీ వాళ్ళకి పలానా లాభాలు ఉంటాయి, ఇలాగుంటే ఈ నష్టాలు ఉన్నాయని మనం భయపడుతున్నాం కనుక దాని మీద నివృత్తి చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా సరే ప్రజలు ఏమంటే దాన్నే ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా అంతే కాదు. ఇప్పుడు ఆ భయం ఉంది, కంపెనీ వస్తే నష్టం ఉంది, ఇక్కడ పొల్యూషన్ బారిన పెడతామని. అక్కడ కూడా మన వాస్తవ పరిస్థితులు కూడా గమనిస్తే గంగవరం పోర్టులో స్థానికులు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉన్నటువంటి అందరినీ కూడా తీసేశారు. ఇప్పుడు గంగవరం పోర్టులో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? ఆ పొల్యూషన్ కంట్రోల్కి ఏమైనా తీసుకున్నారా? ఏమి వాళ్ళు అందుకే అక్కడ ప్రజల యొక్క మన్నలు వాళ్ళు గెలుచుకోలేదు కనుకనే ఈరోజు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒక భయాందోళనకు గురయ్యారు. ప్లాంట్ అది గంగవరం పోర్టు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం కూడా పొల్యూషన్ అయిపోయింది, ఇంకా పొల్యూషన్ అయిపోతాను ఒక భయం ఉంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనగానే అనుకూలంగానే వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.